హలో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్తో మూడు ముళ్ళ బంధం స్టోరీ 900 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. ఈ స్టోరీని అంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైశ్య అని పిలవగానే వైష్ణవి విక్రమ్ పిలుపుకి నార్మల్ అయ్యి విక్రమ్ వైపు చూస్తుంది. నువ్వు కూడా ఇది అసలు ఊహించలేదు కదా వైశ్యు? నిజంగా వసు విరాస్ని చూసిన దగ్గర నుండే ప్రేమిస్తుంది అని అనుకున్నాను, కానీ తన చిన్నప్పటి నుండి విరాస్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అని ఊహించలేకపోయాను. ఈ విషయం విరాస్కి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా వసు అందరికీ చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు నువ్వు విరాస్ లైఫ్లో లేవు కదా. విరాస్కి బంధాలకి మనుషులకి ఎవ్వరికి విలువని ఇచ్చేవాడు కాదు. తను అలాగే ఒక చీకటి రాజ్యంలో బ్రతుకుతూ ఉండేవాడు. మరి అలాంటి వాడిని మార్చాలంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉండాలి. అది నువ్వయ్యావు వైశ్యు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది. నువ్వు విరాస్ లైఫ్లోకి వెళ్ళావు కాబట్టి విరాస్కి ప్రేమ అంటే ఏంటో ఫ్యామిలీ అంటే ఏంటో తెలిసింది. అందుకే నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. మీ ఫ్యామిలీని అంతే ప్రాణంగా ఇష్టపడ్డాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో నువ్వు ఇండియాకి వచ్చేసావు. విరాస్ ఇండియాకి రావాలంటే తన లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరగాలి. అదే నువ్వు విరాస్ని అపార్థం చేసుకోవడం. అసలు దేవుడు మీ ఇద్దరికి ముందే రాసి పెట్టలేదు కాబట్టి నీ అపార్థం వలన నువ్వు ఇండియాకి రావడం, నిన్ను వెతుక్కుంటూ విరాస్ ఇండియాకి రావడం జరిగింది. విరాస్ ఇండియాకి వస్తేనే కానీ వసుని కలవడానికి లేదు. కానీ విరాస్ ఇండియాకి రాడు, ఎందుకంటే తనకి ఇండియా అంటే ఇష్టం లేదు. వసు అమెరికా వెళ్ళలేదు. విరాస్ వసుని కలవాలంటే చాలా జరగాలి. మనిషి ఈ ప్రపంచంలో లొంగేది ఒక్క ప్రేమకే. అందుకే విరాస్ ప్రేమకి వాల్యూ ఇచ్చి నిన్ను వెతుక్కుంటూ ఇండియాకి వచ్చాడు. ఆ మూమెంట్లోనే వసుని కలిశాడు. నిజంగా దేవుడు ఎవరికి ఎవరిని రాసి పెడతాడో తెలియదు. నిన్ను నాకు రాసి పెట్టాడు కాబట్టి నువ్వు విరాస్ని ప్రేమించినా కూడా ఒక చిన్న అపార్థం వలన ఇండియాకి వచ్చి నా లైఫ్లోకి వచ్చావు. ఒక మనిషి లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో మనకి తెలియదు వైషు. ఇక్కడ నువ్వు నా జీవితంలోకి రావాలి అన్నా విరాస్ నీ లైఫ్లోకి రావాలి. ఎందుకంటే నువ్వు కూడా సామాన్యంగా ఇండియాకి రావడానికి ఇష్టపడవు. నీకు కూడా ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. అది విరాస్పై నీకు భయంతో మొదలైంది. ఆ భయంతో నువ్వు ఇండియాకి వచ్చి నన్ను కలిసేటట్టు డెస్టినీ డిసైడ్ చేసింది. నిజంగా నలుగురు మనుషుల్ని కలపడానికి విధి చాలా వింత నాటకం ఆడింది కదా వైశ్యు అని విక్రమ్ అంటుంటే విక్రమ్ మాటలకి వైష్ణవి అలాగే విక్రమ్ వైపు చూస్తుంది. ఇంతలో విరాస్ మాటలకి విక్రమ్ వైష్ణవి విరాస్ వైపు చూస్తారు. విరాస్ వసుని దూరం జరిపి వసు రెండు చెంపలపై చేతులను వేసి, ఇంకొకసారి నీ నోటి నుండి పిచ్చి పిచ్చి మాటలు వచ్చాయనుకో అస్సలు ఊరుకోను వసు. అలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడుకో, అర్థమైందా అని అనగానే వసు చాలా ప్రేమగా అందంగా విరాస్ వైపు చూసి నవ్వుతూ ఐ లవ్ యూ బావా అని అనగానే విరాస్ మనసు అనేది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. వెంటనే విరాస్ వసు నుదుటిపై తన పెదవులతో చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. విరాస్ పెదవుల స్పర్శకి వసు పెదవులు అందంగా విచ్చుకోగా తన కళ్ళు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. విరాస్కి మాత్రం వసు ఇందాక చెప్పిన మాటలు ప్రతిదీ తన మనసుని తాకుతుంటే ఎంతో ప్రేమతో అక్కడ అంతమంది ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి నెమ్మదిగా వసు పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. అనుకోని పరిణామానికి వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. ఇంకా మిగతా వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. గుడ్లు మొత్తం అప్పగించి మరీ వసు విరాస్ వైపు చూస్తూ ఉంటారు. విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా షాక్గా ఒకరినొకరు చూసుకుని మళ్ళీ వసు విరాస్ వైపు చూస్తారు. వసుకి తన చుట్టూ చాలా మంది ఉన్నారని గుర్తుకు రాగానే వెంటనే విరాస్కి దూరం జరిగి బావా ఏం చేస్తున్నావు అని అనగానే విరాస్ చేసిన పనికి అందరూ నవ్వుతుంటే జాన్ దేవ్ ఇద్దరు కూడా గట్టిగా విజిల్స్ వేస్తారు. వసుకి మాత్రం తెలియని ఫీలింగ్ కలుగుతుంటే వాళ్ళందరి వైపు చూడలేక వెంటనే విరాస్ గుండెలపై తలవాల్ చేస్తుంది. విరాస్ అప్పుడు చూస్తాడు తన చుట్టూ చాలా మంది ఉన్నట్టు, కానీ విరాస్కున్న యాటిట్యూడ్ వలన దానిని అస్సలు పట్టించుకోడు. వసు భయపడుతుంది అని గ్రహించి చుట్టూ చూడగానే విరాస్ చూసిన చూపుకి అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోతారు.
విరాస్ వసు చుట్టూ చేతులు బిగించి, వసు టెన్షన్ పడకు, వాళ్ళు అలాగే అల్లరి చేస్తారు కానీ మనం చేసిందేమీ తప్పు కాదు, సరేనా అని అంటుంటే వసు చిన్నగా తలెత్తి విరాస్ వైపు చూస్తూ, పో బావా, ఈ మధ్య నీకు మనం రూమ్లో ఉన్నామో బయట ఉన్నామో కూడా ఆలోచించట్లేదు అని వసు చిన్నగా అంటుంటే, ఏం చేయమంటావు, నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుండి నా ధ్యాస మొత్తం నీ మీదే ఉంటుంది, ఏం చేయాలి అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటాడు. వసు నవ్వుతూ, ఎందుకు నీ లైఫ్లో సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు బావా అని అనగానే, అబ్బా వసు, మళ్ళీ స్టార్ట్ చేసావా అని విరాస్ అంటుండే, ప్లీజ్ బావా చెప్పు అని వసు విరాస్ చేతిని పట్టుకుని కింద కూర్చోబెట్టి, కానీ విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని వసు మెడ చుట్టూ వెనుక నుండి చేతులు వేసి ముందుకు చూస్తుంటే, చెప్పు రాస్, నీ లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయితే మా సిస్టర్ అని అందరికీ తెలిసింది. ఇంకా నువ్వు తనని ఎంతలా ప్రేమిస్తున్నావో ఇప్పుడే నీ మాటల్లో విన్నాం కదా. మరి నీ లైఫ్లో ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని దేవ్ నవ్వుతూ అంటుంటే, విక్రమ్, వైష్ణవి, మిగతా వాళ్ళు అందరూ కూడా విరాస్ వైపు చూస్తూ ఉంటారు. విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ, వైషు, విరాస్కి తన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన సెకండ్ పర్సన్ ఎవరంటావు అని చిన్నగా నవ్వుతుంటే, నాకేం తెలుసు, నాకేమన్నా ఫేస్ రీడింగ్ తెలుసా ఏంటి, విరాస్ ఫీలింగ్స్ ఏంటో తెలియడానికి అని వైశ్య కొంచెం కోపంగా అంటుంటే, బాబోయ్, ఇప్పుడు ఈ మేడం గారితో నేను ఏం మాట్లాడాను, అంత కోపంగా ఉంది అని విక్రమ్ అనుకుంటాడు. వైష్ణవి విక్రమ్ మాట్లాడిన మాటలకి విక్రమ్ వైపు కొంచెం కోపంగా చూస్తుంది. ఇంతలో విరాస్ నోటి నుండి వైశ్య అన్న మాటకి వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ తన ఎదురుగా ఉన్న వైశ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నా లైఫ్లో వస్తు తర్వాత ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారంటే అది వైశ్య మాత్రమే అని చెప్పగానే వైష్ణవి విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది రెప్ప వేయకుండా. ఒకప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు మొదటి పరిచయమైన అమ్మాయి వైష్ణవి. అలా వాళ్ళ ఫ్యామిలీతో తనతో చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. తను విక్రమ్ని పెళ్లి చేసుకుంది అని తెలిసిన తర్వాత తన భర్తతో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడని, వైశ్య కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటానని, తనకి ఎటువంటి ఆపద దరిచేరకుండా చూసుకుంటానని సూర్యమావయ్యకి మాటిచ్చాను. వైశ్యది చిన్నపిల్లల మనస్తత్వం, చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది, కానీ తర్వాత తను మాట్లాడిన మాటలకి చాలా ఫీల్ అవుతుంది. ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. తన లైఫ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ గిల్టీనెస్ని అస్సలు భరించలేదు. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా వెనుకాడదు అని విరాస్ చెప్తుంటే విక్రమ్కి అర్థమవుతుంది. వైష్ణవి విరాస్ గురించి ఒకసారి సూసైడ్ చేసుకోవడం గుర్తుకొస్తుంది. ఎప్పుడు తన చుట్టూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఒక ఫ్రెండ్గా నా లైఫ్ బాగుండాలని కోరుకుంటుంది. నా లైఫ్లో నేను వస్తు తర్వాత ఇంకెవరి గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటే అది వైశ్య మాత్రమే. తన భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని విరాస్ చెప్పగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. వైష్ణవి మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా అన్న వాయిస్కి వైష్ణవి పక్కకు తిరిగి చూసేసరికి విక్రమ్ వైష్ణవి వైపు చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ అని వైష్ణవి అంటుంటే, ఎప్పుడు అంటూ ఉంటావు కదా విరాస్ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని, కానీ ఈరోజు ఇంతమంది ముందు వసు తర్వాత తనకి తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్వి నువ్వే అని చెప్పాడు. ఎందుకంటే నీకు ఏం కావాలి వైషు, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది. వసు వెంటనే విరాస్ని హక్ చేసుకుని చిన్నగా నవ్వుతుంది. సరే వెళ్దామా, లంచ్ టైం కూడా అయిపోయింది అని విరాస్ అంటుంటే ఓకే అని అంటారు అందరూ. విరాస్ వసుని ఎత్తుకోగానే వసు షాక్గా అందరి వైపు చూస్తుంటే విరాస్ ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు. అయితే విరాస్ వసు లోపలికి వెళ్ళడం వైష్ణవి విక్రమ్ అస్సలు గమనించుకోరు. విక్రమ్ వైష్ణవి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు నెమ్మదిగా లోపలికి నడుస్తూ ఉంటారు. విరాస్ మాత్రం వసుని డైరెక్ట్గా తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేయగానే వసు ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తూ, బావా అక్కడ చాలామంది ఉన్నారు, నువ్వేంటి ఈ టైంలో ఎందుకు రూమ్లోకి తీసుకొచ్చావు అని అంటుంటే విరాస్ వెంటనే వెనక్కి తిరిగి వసుని గట్టిగా హక్ చేసుకుంటాడు. రాక్షసి,
అసలు నా గురించి ఇలా చెప్తావని నేను కలలో కూడా ఊహించలేదు. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావని తెలుసు, కానీ ఇందాక నువ్వు చెప్పినప్పుడు అసలు నేను ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అంతలా ఎలా ప్రేమించగలిగా వసు అని విరాస్ అంటుంటే, తెలియదు బావా, కానీ నువ్వంటే నాకు ప్రాణం అని వసు చెప్పగానే విరాస్ వెంటనే వసుని ఎత్తుకుని బెడ్పై పడుకోబెడతాడు. తర్వాత విరాస్ వసు పక్కనే పడుకోగానే, బావా ఏం చేస్తున్నావు అని అంటుంటే విరాస్ వసు మాటలు పట్టించుకోకుండా వసుని తన వైపుకు తిప్పుకుని వసు శారీ పిన్ తీయగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వసు చీర చెంగుని పక్కకు తప్పించి వసు హృదయంపై తన తల ఉంచి వసుని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. విరాస్ చేసిన పనికి వసు ఒక క్షణం బొమ్మలాగా ఉండిపోతుంది. ఇంతలో విరాస్ వెచ్చటి ఊపిరి తన హృదయం దగ్గర తగులుతుంటే విరాస్ పెదవుల స్పర్శ తన ఎదభాగంపై ఉండడం గమనించి వసుకి తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. గుండె లోతుల నుండి అలజడి మొదలవుతుంటే వసు శరీరం కూడా చిన్నగా వణకడం మొదలు పెడుతుంది. విరాస్ మాత్రం చాలా ఎమోషనల్గా వసుని అలాగే హక్ చేసుకుని ఉండిపోతాడు. విరాస్ చాలా ఎమోషనల్ అవ్వడం వలన తన శ్వాస అనేది చాలా ఫోర్స్గా వసు హృదయాన్ని తాకుతూ ఉంటుంది. విరాస్ స్పర్శ వసునిలో ఫీలింగ్స్ని రేపుతుంటే వసు తన 2 చేతులు పిడికిళ్ళు గట్టిగా బిగించేస్తుంది. శ్వాస కూడా చాలా వేగంగా తీసుకుంటుంటే వసు గుండె వేగం తన చెవిన చేరిన విరాస్ వెంటనే తల పైకెత్తి వసు వైపు చూస్తాడు. వసు ఫేస్ చూసిన విరాస్ వెంటనే, వసు ఏమైందిరా అని కంగారుగా అంటుంటే వసు నోట్ల నుండి మాట కూడా రాదు. వెంటనే విరాస్ వసు శ్వాస చాలా వేగంగా తీసుకుంటుంది అని గమనించి తన చేతిని వెనుకగా పోనిచ్చి వసు బ్లౌజ్ థ్రెడ్ లాగగానే వసు ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఏమైంది అని విరాస్ చిన్నగా అంటుంటే వసు వెంటనే విరాస్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. అప్పుడు గమనిస్తాడు విరాస్ వసుని చూసిన విరాస్ వసు ఎందుకంత ఎక్సైట్ అయిందో అర్థమవుతుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ తన పెదవులని వసు హృదయంపై నిలపగానే బావా అని చాలా లో వాయిస్తో పిలుస్తుంది. వసు పిలిచిన పిలుపు చాలా మత్తుగా అనిపిస్తుంటే విరాస్ తన చేతిని వసు నడుముపై వేసి నెమ్మదిగా వసు పెదవులని తన పెదవులతో ముడివేస్తాడు. విరాస్ ఇస్తున్న ముద్దుకి వసు కూడా జత కలుపుతుంది. ఇంతలో విరాస్ చెయ్యి అనేది వసు నడుము దగ్గర నుండి నెమ్మదిగా పైకి వస్తుంటే విరాస్ ఏం చేస్తున్నాడో వసుకి తెలుస్తుంది. కానీ ఈసారి విరాస్ని ఆపాలని అనుకోదు వసు. అయితే విరాస్ ఈసారి ఇంకో స్టెప్ ముందుకు వేస్తూ తన చేతిని వసు బ్లౌజ్ దగ్గర నుండి లోపలికి తీసుకుని వెళ్తుంటే వసు గుండె వేగం పరుగులు పెట్టడం మొదలవుతుంది. ఎప్పుడైతే విరాస్ చెయ్యి డైరెక్ట్గా తన ఎద శిఖరాన్ని తాకిందో వసు పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. బావా అని అంటుంటే విరాస్కి కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. విరాస్ చెయ్యి వసు ఎదని పట్టుకోవడం విరాస్లో కోరికల్ని రేపుతుంటే, అందులోనూ మొట్టమొదటిసారి తన వసుకి తను అంత దగ్గర అవ్వడం విరాస్ గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. విరాస్ వసు హృదయం దగ్గర నుండి తన పెదవులతో చిన్నగా తడిముద్దలు ఇస్తూ ఉంటే వసు శరీరం ఎగిరెగిరి పడుతున్నట్టు అనిపిస్తుంది. మరోపక్క విరాస్ చెయ్యి తన ఎదభాగంపై చేస్తున్న మాయకి వసుకి తెలియని అలజడి కలుగుతుంటే తలలోని ఫీలింగ్స్ అనేవి హైలోకి చేరిపోతాయి. ఇద్దరి తనువులు కూడా మరేదో కోరుకుంటున్నట్టు, అక్కడితో ఆగవద్దంటూ ముందుకు వెళ్ళమంటూ ఇద్దరి హృదయాలు కూడా సిగ్నల్ ఇస్తున్నట్టు అనిపిస్తుంటే విరాస్ పెదవులు వసు హృదయం నుండి వసు ఎదభాగంపై చేరుకోగా ఇంతలో విరాస్ రూమ్ తలుపులు ఎవరో దబదబా బాదుతున్నట్టు వినిపిస్తుంటే డోర్ సౌండ్ కూడా ఇద్దరికి వినిపించినంత మాయలోకి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. విరాస్ పెదవులు అనేవి నెమ్మదిగా వసు నాభి దగ్గరికి రాగానే వసు నాభిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటూ ఆల్రెడీ ఒక చెయ్యి డైరెక్ట్గా వసు ఎదభాగంపై ఉండడంతో మరొక చేతిని కూడా డైరెక్ట్గా వసు ఎద శిఖరం పైకి తీసుకుని వెళ్తుంటే ఇంతలో మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్కి విరాస్ చిరాకుగా డోర్ వైపు చూస్తాడు. వసుకి మాత్రం విరాస్ చేతులు అలాగే పెదవులు చేసే మాయకి మరొక లోకంలోకి వెళ్ళిపోగా
విరాస్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని వసు వైపు చూస్తాడు. వసు తన వైపే ప్రేమగా చూస్తూ ఉండడం చూడగానే ఇంకా విరాస్ నెమ్మదిగా తన చేతిని వసు బ్లౌజ్ లోపల నుండి తీసి పైకి లెగుస్తుంటే వసు వెంటనే విరాస్ని తన మీదకి లాక్కుని గట్టిగా హక్ చేసుకుంటుంది. విరాస్కి అర్థమవుతుంది వసు తన నుండి దూరంగా వెళ్ళొద్దు అంటుంది అని. కానీ కింద చాలామంది ఉండటంతో అందులో ఎవరు డోర్ కొడుతున్నారో అర్థం కాక విరాస్ వసు పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇప్పుడే వస్తాను అని అనగానే వసు విరాస్ చుట్టూ ఉన్న చేతులని లూజ్ చేస్తుంది. విరాస్ వసు పైనుండి లేచి హెయిర్ డ్రెస్ సరిచేసుకుని డోర్ వైపు అడుగులు వేస్తాడు. వసు వెళ్తున్న విరాస్ వైపు ప్రేమగా చూస్తుంది. ఏం చేసావు బావా, నువ్వు నాకు ఇంత దగ్గరగా అస్సలు ఊహించలేదు అని విరాస్ తనతో చేసింది గుర్తుకు రాగానే వసు చెంపలు అనేవి గులాబీ రంగులోకి మారిపోతాయి. హలో ఫ్రెండ్స్, స్టోరీ ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.